ఇది మాత్రం దుస్సాహసమే సుభద్ర. మీరేమైనా అనండి, ఇప్పుడు నాకు భయం కంటే వాడి మీద నమ్మకమే ఎక్కువైపోయిందండి. మీ తల్లి కొడుకులకి అంత నమ్మకం ఉంటే నేను మాత్రం ఎందుకు డల్ అవ్వడం? సరే పద, ఆ ఘట్టం కూడా చూసి తరిద్దాం. పదండి. ఏం మాట్లాడుకుంటున్నారండి? పర్సనల్సా? మా దగ్గర అలాంటివి ఉండవులేండి. మొత్తానికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకున్నది సాధించారండి. ముందండి నడిపించింది మీరే కదా. మరి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. థ్యాంక్స్. బట్ చిన్న అనుమానం. ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నాను. అడగండి. మీరింత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇదంతా ఎందుకు చేశారు అని. వెంకీ అంటే విశ్వాసం, విశ్వాసం అంటే వెంకీ అండి. చాలేండి, సెల్ఫ్ డబ్బా. అయినా నేను ఏదో చెప్పాలని వస్తే మీరు ఎలా అనుమానిస్తారేంటండి? సరే ఏంటో చెప్పండి. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుని జన్లంతా పొగిడినప్పుడు తండ్రికి పుత్రోత్సాహం కలుగుతుంది అంటారు. అసలు అలాంటి పద్యాలు మీలాంటి అమ్మాయిల గురించి కూడా రాసుంటే బాగుండేదండి. మీరు రత్నాలండి. మట్టిలో మాణిక్యాలండి. అసలు మీరు నడిచిన నేలలో నేను నడుస్తున్నానంటే అది నా అదృష్టం అండి. అది నా పూర్వజన్మ సుకృతం. అసలు అసలు ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను తెలుసా. నాకెంత ఆశ్చర్యంగా ఉందో. మీ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడం కూడా నా జన్మ జన్మల పుణ్యం అండి. మా బాస్ ఏడబ్బా? అయ్యి బాబోయ్, ఇంతల్లా పొగిడేస్తున్నాడంటే కొత్త ప్లాన్ ఏదో వర్కౌట్ చేయడానికే. బలరామయ్య కూతుళ్ళ మజాకా. వస్తా బాబాయ్. అక్కడెవరూ పిలవలేదు కదే. మావయ్య పిలిచాడేమో. నువ్వు ఈ సింత పిక్కల కవర్లు ఏం చెప్పక ముందు నా డబ్బులు 2 రోజులు టైం ఇచ్చి అప్పుడెప్పుడు 2 రోజులు టైం ఏమన్నా 2 సంవత్సరాలు కనిపించావు. కొట్టినంటే మొహం పగిలిపోద్ది. ముందు డబ్బులు కట్టా. అసలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు. నేనెప్పుడు పిలిచానండి? రే ఎక్కడ ఇలా వెళ్ళిపోతావు కొట్టినంటే. ఆయన సంగతి వదిలే, ముందు నన్ను ఎందుకు పిలిచావు చెప్పు. నేను మిమ్మల్ని పిల్లడం వెంటనే అర్థం పర్థం లేకుండా చేతికి దొరికినాడు వెళ్ళిపోయాడు. ఏంటి బాబాయ్ పిలిచే మాట్లాడు. నేనెప్పుడు పిలిచానండి బాబా? మీరే కదండి పిలిచారా? నిన్న శివలారండి దానికి నేనే సాక్ష్యం కూడా. అయ్యి బాబాయ్, ఒరే బొబ్బాస్ కొట్టం, నీకు కనపడితే వినపడదు, వినపడితే కనపడదు, నువ్వు పైగా సాక్షి ఒకటి. నేను ఎప్పుడు పిలిచాను? మీరే కదండి పిలిచిందే. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? వాళ్ళని మాట వింటే అసలు ఎంత బాధపడతారు. ఎవరా? అలివేలు గారు ఏం లేదులేండి, చిట్టి బాబాయ్ గారు ఏం అనలేదు. అవునవునండి, మీ మాయ గారు మిమ్మల్ని ఏమీ అనలేదు. ఓరి బాబు, మీ ఆస్కారం తగలయ్యో. ఇప్పుడు నేను ఏమన్నానో నాకు చెప్తున్నారు. మీరేం అనలేదని చెప్తున్నా బాబాయ్. అలాగైతే పర్లేదు. అలివేలు గారు, మీ చిట్టి మామయ్య గారు మీ గురించి అసలు ఏం అనలేదండి. మీరేం బాధపడకండి, ఈయనేం అనలేదు. ఏమనలేదని అనుమానం వచ్చినట్టు చెప్తారంటే నేను ఏమన్నాను? మీరేం అనలేదని చెప్తున్నా బాబాయ్. మీ చిట్టి మామయ్య గారు మీ గురించి అసలు మళ్ళీ అదే మాట చెప్తారు. మన గురించి అక్కడేదో డిస్కషన్ జరుగుతోంది. వాళ్లతో ఎలా ఆడుకుంటున్నాడో వాళ్ళకి తెలియడం లేదు పాపం. అలివేలు వాడి జీవితంతో ఆడుకుంది కదా, ఇప్పుడు వాడికి అవకాశం దొరికింది, ఆడుకోనివ్వండి. అక్కడ మన గురించి ఏదో డిస్కషన్ జరుగుతోంది. పద. నా గురించి ఏమన్నావు మావయ్య? అబ్బే నేనేం అనలేదమ్మా. ఇంకా టాపిక్ వదిలే. ఏ టాపిక్ అన్నా బాబా? ఆ టాపిక్ నువ్వు చెప్తావా లేదా? అలివేలు గారు, మీరు ఏం మనసులో పెట్టుకోకండి. చిట్టి మావయ్య ఏమన్నాడో తెలిస్తేనే కదా మనసులో పెట్టుకోవాలో వద్దో తెలిసేది. నేను చెప్తాలేండి. ఏం చెప్తారండి? మీరు ఏం చెప్పారో అదే చెప్తాను. నేనేం చెప్పానో ముందు నాకు చెప్పిన తర్వాత అది చెప్పండి. డబల్ డమాకి ఎందుకంటే ఒకేసారి మీ మేనగోళ్ళకి మీరే చెప్పండి. చెప్పండి. అలివేల్ని పద్మావతిని ఓ అంటూ పొగుడుతున్నావేంటి? వాళ్ళు ఏమన్నా దేశాన్ని ఉద్ధరించారా అని అన్నాడండి. నేనా? అబద్ధం.
ఇలా మధ్యలో దూరితే నేను చెప్పనండి. మావయ్య నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. నేను సైలెంట్ గా ఉంటే వీళ్ళు వైలెంట్ గా మార్చేస్తున్నారమ్మా. మీరు చెప్పండి. బావని తీసుకొచ్చి అందరికి అన్న వడ్డించేలా చేశారు. కూతుర్ల కోసం సరేలే అని బావ చేశాడు. అదేనా పెద్ద గొప్ప అంటున్నారండి. నేనా? నేను అనలేదమ్మా. నిజంగా అన్నారండి బాబా. రేయ్, ఇంకా అమ్మ అలవేలు నమ్మదు తల్లి. వీళ్ళు చెప్పి అన్ని అబద్ధాలు. ఇంకా మా వాళ్ళే గొప్ప వాళ్ళైతే గనక బావ చేత అన్నం తినిపించమని చెప్పు, అప్పుడు గొప్ప వాళ్ళని ఒప్పుకుంటాను అంటున్నారండి. అక్షరాలు ఏం మాట్లాడానండి? ఒరే బొప్పోస కొట్టం ఎక్కువ మాట్లాడేవాడి చెప్పు తీసి కొడతాడు. నోర్వే. చూసారా ఎలా దబాయిస్తున్నారు? మా గురించి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడావా? అయ్యి బాబోయ్, లేదమ్మా అలవేలు, నిజంగా నేనేం అనలేదు. నీకు కొంచెం నోటి దురద ఎక్కువే కదా. అనే ఉంటావులే నువ్వు. సర్లేండి, ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం? మీరు చెప్పినంత మాత్రాన్ని మీ నాన్నగారు వచ్చి తింటారా ఏంటి? అది జరిగే పని కాదులేండి. మీ మావయ్య చెప్పినట్టు మీ ఇద్దరికి అంత సీనే లేదులేండి. మావయ్య చేత ఎలాగైనా అమ్మ వాళ్ళ పెళ్లి భోజనం తినిపించాలి. అయినా ఇది జరగదులేండి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? పదండి పదండి. ఆగండి. ఏంటండి? నేను మా నాన్న చేత తినిపిస్తాను. అలివేలి చేత ఆ మాట అనిపించడం కోసమే ఎంతసేపు తన నటనా కౌశలం ప్రదర్శించాడు. ఓ ఇదిగో అలవేలు, పొద్దున్న అక్క కాఫీ తాగించబోతే శాంప పగల కొట్టి గొంతట్టుకున్నాడు బావా. మర్చిపోరా, నేనేమనలేదు. అంతా వీళ్ళు కల్పించిందే. వీళ్ళ మాటలు నమ్మొద్దు. ఇదంతా జరిగే పని కాదులేండి. పదండి పదండి. ఆగండి. అల్లివేలు అనుకుంటే సాధించే వరకు వదలదు. నాన్న చేత ఖచ్చితంగా అన్నం నేను తినిపిస్తాను. చూస్తూ ఉండండి. అమ్మ అలవేలు, ఏంటండి ఇదంతా? ఆ? అసలు ఇదంతా ఏంటని అడుగుతున్నాను. అండి మీ స్కీమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంతా లోక్ కళ్యాణం కోసమే బాబాయ్. పదండి పదండి, లేట్ అవుతుంది. రండి రండి, ఎర్రబట్టలు మాస్టర్. పద పద. నాన్న, ఏంటమ్మా? అందరి భోజనాలు అయిపోయాయి. సంతోషమే కదమ్మా. ఇక మనం బయలుదేరదామా? మేం సంతోషంగా లేం నాన్న. మీరు కోరినట్టే అన్ని చేశాను కదమ్మా. ఇంకేం కావాలి? అసలైన సంతోషం మీ కడుపు నిండిన తర్వాత, మీ ఆకలి తీరిన తర్వాతే నాన్న. అయిపోయారు. రండి నాన్న, భోంచేద్దరు గాని. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? కూతుళ్ల మాట కాదని లేక ఇంతవరకు వచ్చి ఇష్టం లేని పనులన్నీ చేశాను. ఇంకా నన్ను దిగజార్చాలని చూడకండి. సార్, మీ కూతుర్లు మిమ్మల్ని దిగజార్చట్లేదు సార్. మీకోసం చాలా ఆలోచిస్తున్నారు. చాలు, ఇప్పటి వరకు జరిగింది చాలు. అమ్మ అలివేలు, పొద్దున్నుంచి నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంది. వెళ్ళిపోదాం పదమ్మా. లేదు మావయ్య. నాన్నగారు, మనం అనుకున్నది సంపూర్ణంగా చేయాలి. వాళ్ళు చూడండి ఎంత చక్కగా భోంచేసి వెళ్లారు. చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కోసం మీరెందుకు నాన్న కడుపు మార్చుకోవడం? అవును నాన్న, మీ చెల్లెలు చూడండి, తనకేం తెలియనట్టు ఎంత ఆనందంగా ఉందో. అది నా చెల్లెలేంటి? అలాంటప్పుడు వదిలేయండి నాన్న. మా తండ్రి తినకపోతే మాకెంత బాధగా ఉంటుందో
ఒక్కసారి ఆలోచించండి. వాడి మనసు మారేటట్టుంది. అవును బామ్మా. అయితే నా పర్ఫార్మెన్స్ కి టైం అయిందన్నమాట. మొదలెట్టు. ఏంటే అమ్మాయిలు, ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటే మీ గోల? మీ తండ్రి మీ మాట వింటున్నాడని, ప్రతిదీ వింటాడని అనుకుంటున్నారా? 1 నెల 2 నెలలు కాదే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదే, ఏకంగా 24 ఏళ్ల నుంచి కఠినంగా చేస్తున్న, పగతో చేస్తున్న కటిక ఉపవాసమే ఇది. ఎలా మానుకుంటాడే? ఎలా భోజనం చేస్తాడు? అవునవును, మీ నాన్న అదే పట్టుదలతో ఉంటారమ్మా. తినరుగాక తినరు. ఎందుకు తిన్నా? తింటాను తింటాను. నా కూతుళ్ళ మాటే నా మాట. పస్తులతో ఉండాల్సిన అవసరం నాకు లేదు. అది ఎవరి కోసం? తప్పు చేసిన వాళ్లే కడుపు నిండా తిన్నప్పుడు తప్పు చేయని నేనెందుకు కడుపు మార్చుకోవాలి? తింటాను. సార్, మీ డెసిషన్ సూపర్ సార్. మీకు అసలు తిరగలేదు సార్. రండి సార్, మీకు నా చేతులతో నేనే వడ్డిస్తాను. రండి సార్, రండి. రండి నాన్న, పదండి. సార్, తినండి సార్. సార్, తినండి సార్. సంవత్సరంలో ఒక్కరోజు నా శత్రువు కోసం మానేసిన ఈ అన్నం సాక్షిగా చెప్తున్నాను, ఇంకెప్పటికీ అలా చెయ్యను. తినండి సార్. నువ్వెందుకు ఏడుస్తున్నావు? అది కళ్ళల్లో ఏదో పడినట్టుంటే. అండి ఓసారి ఎలా రండి. రండి. ఏమండే, ఎందుకు ఏడుతున్నారు? ఇది ఏడుపు కాదు, ఆనందం. ఆనందమా? భావన బయటికి తీసుకురావాలనే ఆలోచన దగ్గర నుంచి అన్నం తినిపించేంత వరకు అంతా మీరనుకున్నట్టే జరిగింది కదా. అంటే నాకు అర్థంగా అడుగుతాను, పొద్దున్న పెండ పెదానం దగ్గర కూడా అస్సలు మీరు పరాయోళ్ళ ప్రవర్తించలేదు. అసలు మీరు మా కుటుంబం కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా మీ ఏర్పాట్లే కదా. అసలు ఇవన్నీ జరిపించాల్సిన అవసరం మీకేంటి? నాకే ఉంది బాబాయ్. మీకేం అవసరం? 14 ఏళ్ళు అజ్ఞాతవాసం చేసింది నేనే కాబట్టి. మీరు అజ్ఞాతవాసం చేయటం ఏంటండి? ఆనాడు చెయ్యాల్సి వచ్చింది కాబట్టి. చెయ్యాల్సి రావటం ఏంటి? 2 కుటుంబాల్ని కలపటం కోసం తప్పలేదు.
మీరు రెండు కుటుంబాల కలపడం ఏంటండి? రెండు కుటుంబాల మధ్య ఉన్న గోడను కూడా బద్దలు కొట్టాలి బాబాయ్. ఓరు బాబు, నాకు మెంటలో చెయ్యిలో ఉంది. అసలు ఆ గోడ బద్దలు కొట్టాల్సిన అవసరం మీకేంటి? ఎందుకంటే ఆనాడు నా మావయ్య చేత వీప్ మీద వాత పెట్టించుకుంది నేనే కాబట్టి. మీరు వాత పెట్టించుకోవటం ఎవరా నువ్వు? నీ పేరేంటి? చెప్పరా, నీ పేరేంటి? నా అసలు పేరు వెంకటేశ్వర్లు బాబాయ్. బలరామయ్య గారు చీకొట్టి అసహించుకుని చచ్చిపోయిందనుకుని వదిలేసిన సుభద్ర కొడుకు వెంకటేశ్వరుల్ని 20 ఏళ్ల క్రితం జాతరలో ఎవరి రక్తాన్నైతే మావయ్య చూశారో అతని కొడుకు వెంకటేశ్వరుల్ని చిన్నతనంలోనే అమ్మా నాన్నలకి దూరమయ్యి 14 ఏళ్ళు అనాథలా బతికిన మీ వెంకటేశ్వరుల్ని బాబాయ్. మీ వెంకటేశ్వరులే బాబాయ్. బాబాయ్ రే వెంకటేశ్వర్లు, ఇదంతా నమ్మలేని అసలు కలలా ఉందరా. అమ్మా నాన్న కళ నెరవేర్చడానికి ఈ బాధలని బాబాయ్. రే, నువ్వే తన మేనళ్ళు అని బావకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? బాబాయ్ ఊరికి రాగానే దేవుడే నన్ను మావయ్య ఇంటికి పంపించాడు. ఇద్దరిలో ఒక మడతల్ని చేసుకుని 2 కుటుంబాల్ని కలుపుతానన్న నా ఆశయం నెరవేరటానికి అంతకంటే శుభసూచకం ఇంకేముంటుంది? శుభసూచకం కాదురా బాబు. బావ నిన్ను చంపి నీ ఇంటి ముందే గొయ్యి తవ్వి సమాధి కడతాడు. ధైర్యంగా ముందడుగు వేశాను బాబాయ్. ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఒరే, ఎంత పెద్ద రహస్యాలన్నీ నాతో ఎందుకు చెప్పావు? బాధని దాచుకోలేకపోతున్నా బాబాయ్. ఎవరితోనో ఒకరితో చెప్పాలనిపించింది, అందుకే చెప్పేశాను. అదేరా, నాతో ఎందుకు చెప్పావని అడుగుతున్నాను. మనం లాటరీ వేసా బాబాయ్, నీ పేరే వచ్చింది. అందుకే నీకు చెప్పేశాను. ఏం దాచుకోకుండా మొత్తం చెప్పేశాను. ఓరు బాబరే, నా నోట్లో నువ్వు గింజ కూడా ఆగదరా. నాతో ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా దాచుకుంటాను? పొరపాటు బావ చెప్పేద్దా? చెప్పే బాబాయ్. చెప్పేయాలా? యా, నీకు భయం లేదా? భయం ఎందుకు బాబాయ్? పైకి పోవడానికి నాకు తోడున్నాడని ఆనందపడతాను. ఎవరా తోడు? నువ్వే. నేనా? నేనెందుకు? ఏం లేదు బాబాయ్, నేను బ్యాంక్ మేనేజర్ గా ఊర్లో అడుగు పెట్టడానికి ముందే నేను బాబాయ్ రోజు మాట్లాడుకునే వాళ్ళం అని చెప్తా.